శరీరం నేర్చినందుకు ప్రమాదం ప్రళయం పోయింది. చెయ్యాలి అనుకున్న దాన్ని చేసి ముందుకు వెళ్ళాలి. నేను ఇస్తా నీ వంతు మైండ్ చెప్పు నా వంతు. ఈ 2024 2 నెలలు వదిలేది, 3వ నెల ఉండకపోతే ఆరోగ్యం కూడా చేయకుండా ఉంటుంది. ఓము నాకేమవుతుందని భయం నీలో ఉందంటే నేను దెయ్యాన్ని అవుతాను. నాకు నమ్మకం ధైర్యం నీలో ఉందంటే నేను భయం అవుతాను. ఇదే నా సాక్ష్యం. ఎప్పుడు ఏ టైంలో ఎవరిని ఎక్కడ నడిపించుకోవాలో లేదయ్యా, నాకు లేదమ్మా. నేను రామనామస్వరణ ఆ కొండనెత్తిన హనుమను కలుస్తూ ఉన్నాను. శ్యామలో ఉన్నాను. నా శ్యామ ఎప్పుడు పనులు రాదమ్మా. దైవం నీకు దిగులో ఉంటే దైవంగా నేను ప్రేక్షిస్తున్నాను. ఇదే నా అక్క. కూర్చోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రసాదం పెడుతున్నారు, వెళ్ళిపోము. భయపడాల్సిన అవసరం లేదు. జరిపించే అమ్మలో అన్నాను. మరి జరిగినప్పుడే వస్తానన్నమాట. జరుగుతుంది రెచ్చిపోతుంది. నీకు నేను అమ్మనై, అవ్వనై, అక్కనై ఉంటున్నయ్యా. 20 కులదేవతనై, కుటుంబంలో సర్వేశ్వరై ఉన్నాను. ఇదే నా సాక్ష్యం. ఇప్పుడు వరకు జరిగిన ఒక స్థితి, జరగబోతున్న మరో స్థితి నేను. దయచేసి ఎవరు నిల్చోడు రావద్దు. దయచేసి బయట ప్రసాదాలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ప్రసాదం తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. రుణపడుతున్నానని ఆలోచించబాక. ఏది ఎక్క తీర్చాలో తీర్పించి అమ్మ నప్పుగా నేను ఉన్నానని ప్రమాణం చేస్తున్నాను. అమ్మా ఎందుకు అందరు లేచేది చెప్పి చెప్పండి. 6 పిల్లలు లేదు రాదు. నువ్వు ఏడ్చిరాదు. ఏకాంతమైన వ్యక్తి ఎక్కబోతున్నావు, ఎక్కిస్తానని ఎందరు సాక్షిగా నేను ప్రమాణం చేస్తున్నాను. ఇదే నా సాక్ష్యం. ఇదే నా సాక్ష్యం. ఇదే నా సాక్ష్యం. నీ గర్భము సల్లు, నీ బిడ్డలు ఏడ్చును. ఓ గర్భవాసమున కాయలు కాపించి చక్కగా పొయ్యాల కట్టి ఊపే టైం కూడా ముందు ముందు నాకు అనిపిస్తుంది. ఆనందంగా ఊపిస్తా, ఆనందంగా రూపిస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఇదే నా సాక్ష్యం. నీకు 5 కావాలి. ఏం చేస్తారు? కనుగొన్నాం కనుగొన్నాం వీళ్ళు ఏం చేస్తారు అన్న అవతవకలు అవసరమే లేదు. ఈ గర్భవాసమును పడిన పచ్చపిండం నా వరంతో ప్రసన్నమయ్యింది. ఏజ్లై ఎదగాలి, గవర్నమెంట్కి అరుకులు కావాలి, ఘన విజయమును సాధించాలి. అర్థమవుతుందా? ఈ ఆలయ ప్రాంగణంలో వరముతో పుట్టిన నా బిడ్డ సన్మానాన్ని జయప్రదం కలిగిస్తాను. అర్థమవుతుందా? ఈరోజు 1వ తేదీ జనవరి. ఏ వారం? ఈ వారం సోమవారం. సంతోషంగా అమ్మవారు నాకు దేవాలయంలో సన్మానం జరిగింది. ర్యాంక్ కొట్టాలా, మార్కులు తేవాలని ఊర్రబోతులకు ఇది నా సాక్ష్యం. ఆయన